హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళబోదాము. చైత్ర శుద్ధ పాడ్యమినే మనం ఉగాదిగా జరుపుకుంటామండి. మనకు చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని మన పురాణాలైతే చెప్తూ ఉన్నాయండి. చైత్రశుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని చెప్తూ ఉంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా మనం ఉగాది పండుగను జరుపుకుంటామండి. ఈ రోజున ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటి అంటే తప్పకుండా పంచాంగ శ్రవణం చేయాలి. అలాగే ఉగాది పచ్చడిని మనము తప్పకుండా ప్రసాదంగా స్వీకరించాలండి. అలాగే పిల్లలు ఎవరైనా సరే పెద్దవాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొని ఈరోజు ఏదైనా సరే దేవాలయాన్ని తప్పకుండా సందర్శించాలి. ఎందుకంటే మనకు తెలుగు సంవత్సరం ఆరంభమయ్యేది ఈ రోజు నుంచే కాబట్టి ఇప్పుడైతే మనకి 2024లో ఎప్పుడు వచ్చింది ఉగాది పండుగ అంటే 9 ఏప్రిల్ 2024 మంగళవారం రోజునైతే వచ్చిందండి. ఈ సంవత్సరానికి వచ్చినటువంటి పేరు ఏమిటి అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం అండి. ఇది మనకున్నటువంటి తెలుగు సంవత్సరాలు 60 ఉన్నాయి కదండి, వాటిలో 38వది ఈ క్రోధినామ సంవత్సరం అయితే. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.